ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 24 రోజులవుతున్నా 7గురి కార్మికుల ఆచూకీ మాత్రం అంతు చిక్కడం లేదు. చివరి 40 మీటర్లు తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రోబోలతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ మేరకు 5 రోజుల క్రితమే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్ రిమూవల్ రోబోను పంపారు. అనుసంధానంగా వ్యాక్యూమ్ ట్యాంకర్ను తీసుకెళ్లారు. ఇక రోబో సిస్టమ్ వినియోగంలోకి వస్తే బురద, మట్టి కన్వేయర్ బెల్ట్ ద్వారా వేగంగా బయటికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మాన్యువల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. D1 వద్ద మాన్యువల్గా తవ్వకాలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్స్ ఉదయం తమ సామాగ్రితో లోకో ట్రైన్లో సొరంగంలోకి వెళ్లాయి. కాగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే సర్కారు సమన్వయ లోపంతోనే సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 24 రోజులు అవుతున్న 7గురి కార్మికుల ఆచూకీ మాత్రం అంతు చిక్కడం లేదు. చివరి 40 మీటర్లు తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ప్రభుత్వ సమన్వయ లోపంతో ఈ సహాయక చర్యలు మరింత స్లోగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరి అధికారులు ఎలా మూవ్ అవుతున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందా లేదా? కుమార్, నిజంగా కూడా ప్రభుత్వ సమన్వయ లోపమా లేదంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం ఇది. అంటే అసలు ప్రభుత్వము పెద్దలు అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి 11వ తారీఖు, ఈ నెల 11వ తారీఖు దీనిపైన సీఎం స్థాయిలో రివ్యూ ఉంటుందని చెప్పి ఒక ప్రకటన కూడా చేస్తామని చెప్పినట్టు, అంటే రివ్యూలో ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది అన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆ 11వ తారీఖు నుంచి నేటి వరకు, అంటే ఇప్పటి వరకు కూడా దానిపైన రివ్యూ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేదంటే సీఎం స్థాయిలో కానీ ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన చేయలేదు. అయితే ఇక్కడ రోజుకు గంటలు గడుస్తా ఉన్నాయి, రోజులు గడుస్తా ఉన్నాయి. దాదాపుగా 24 రోజులు అవుతుంది. అందులోనే ఇంకా 7 మంది చిక్కుకొని ఉన్నారు. అంటే 16 రోజులు రెస్క్యూ బృందాలు పనిచేస్తే ఒక్క మృతదేహం మాత్రం లభ్యమైంది. ఆ తర్వాత నిరంతరంగా రెస్క్యూ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా ఇంకా 7గురు మాత్రం అందులోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆచూకీ కానీ వాళ్ళ జాడ కానీ ఇప్పటి వరకు తెలియట్లేదని చెప్పేసి లోపల రెస్క్యూ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదొక్కటే కాకుండా వాళ్ళు అలసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరంతరంగా శ్రమిస్తున్నాం కానీ లోపల అనేక అవాంతరాలు, అనేక ఇబ్బందులు. ఒకవైపు వాటర్ ఉధృతంగా వస్తుంది, దానికి తోడు టీపీఎం మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ శకలాలు చాలా అంటే పెద్దవిగా, అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని కట్ చేయడం చాలా కష్టతరం అవుతుందని చెప్పేసి మధ్యలో బురద, రాళ్లు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటి ధైర్యం చేసి లోపలికి వెళ్దామంటే లోపల పైకప్పు ఎప్పుడు ఏ ప్రమాద పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో లోపల బిక్కుమంటుకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంతేకాకుండా దీనికి సంబంధించి రోబో కూడా ఉపయోగిస్తాం, ఎవరికి కూడా హాని జరగదని సీఎం ఏదైతే వచ్చి చెప్పిపోయాడో, కానీ అయితే రోబోకి సంబంధించినటువంటి ప్రమాద స్థలంలోకి పంపించాలని చెప్పేసి ఆటోమేటివ్ స్లడ్ సంబంధించినటువంటి ఏఐ టెక్నాలజీతో కూడినటువంటి ఒక చిన్న ఇటాచి మాదిరిగా ఉండేటువంటి రోబో యంత్రాన్ని అయితే లోపలికి పంపించారు. కానీ అది పంపించి 5 రోజులు అయింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అది వినియోగంలోకి రాలేదు. వినియోగంలోకి రాకపోవడం కాకుండా దానికి అనుసంధానంగా వ్యాక్యూమ్ ట్యాంకర్ కూడా అది కూడా తీసుకెళ్లి 2 రోజులు అవుతుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అవైతే వినియోగంలోకి రాలేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అది వినియోగంలోకి వస్తే చాలా, ఎక్కడైతే స్లడ్ అవన్నీ ఉన్నాయో, బండరాళ్ళు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వేగంగా కన్వేయర్ బెల్ట్ పైకి వస్తుంది. దాని ద్వారా కొంత పని వేగంగా జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ దానికి మించినటువంటి స్థాయిలో అక్కడ టీపీఎం మిషన్ ఉంది. ఆ టీపీఎం మిషన్ శకలాలు అడ్డు వస్తే ఈ రోబోకి సంబంధించినటువంటి యంత్రాలు కూడా ఏం చేయలేవని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇన్ని రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా 7 మంది ఆచూకీ లభించలేదు. వాళ్ళ కొంతమంది కుటుంబాలు అక్కడ కాకుండా కొన్ని వేరే ప్రాంతాల్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఉంచారు. వాళ్ళని ఎవరిని కలవనీయకుండా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మున్నీరుగా విలపిస్తున్నారని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ
ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక నిర్ణయం తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా అసెంబ్లీ నడుస్తా ఉంది. దాంట్లోనైనా ఇంత పెద్ద సమస్య రాష్ట్రంలో ఇంతకు మించిన సమస్య ఏముందని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఇంతకు వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారా అన్న విషయం కూడా ప్రకటన చేయకపోవడంతో చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ నిరంతరంగా అధికారులు అయితే నిరంతరంగా కృషి చేస్తున్నారు. లోపల రెస్క్యూకి వెళ్ళేటువంటి టీంలు అయితే చాలా బృందాలు కూడా చాలా రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. కానీ వాళ్ళ వ్యయ ప్రయాసాలకు వచ్చినప్పటికీ కూడా ఫలితం దక్కట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ పరిస్థితి నిజంగా కూడా దారుణమైనటువంటి పరిస్థితి. దేశంలోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఉలుకు పలుకు లేకుండా కనీసం అధికారులకు అప్పచెప్పేసి దానిపైన కనీసం ఒక రివ్యూ కానీ ఒక ప్రకటన కానీ చేయకపోవడం వల్ల పలు విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కుమార్, శేఖరాచారి, అంటే సహాయక చర్యలు ఇంకా స్పీడప్ చేయడానికి అధికారులు ఇంకేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? చివరి ప్రయత్నంగానే ఇది రోబో అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కుమార్. అంటే దీనికన్నా మించిన ఉందో ఒక మనిషి పని చేసేదానికి 15 రెట్లుగా ఈ రోబో యంత్రాలు పనిచేస్తాయని చెప్పారు. కానీ ఆ రోబోలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అయితే అది వినియోగంలోకి అయితే రాలేదు. ఇప్పటికీ 5 రోజులు అయింది అది పంపించి. దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీకి కావచ్చు, ఇన్స్టాలేషన్ కావచ్చు, ఇదంతా కూడా చేస్తున్నామని చెప్పేసి ఒక 2-3 రోజులు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఇదైతే ఈ టీపీఎం మిషన్ ఉందో అది మొత్తం కూడా అడ్డు తగులుతుంది. అటువంటి శకలాలకు సంబంధించినటువంటి రోబో యంత్రం ఎలాంటి పని చేయదు. కేవలం బురద, మట్టి, నీళ్లు మాత్రమే బయటికి పంపిస్తుందని చెప్పేసి రోబో పంపిస్తుందని చెప్తున్నారు. లాస్ట్ కు మళ్ళీ చివరి ప్రయత్నం అంటే కేవలం మళ్ళీ మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ గా చేయాలంటే లోపల ప్రమాద స్థాయిలో పైకప్పు కానీ అవన్నీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టైగర్ కాక్స్ అని చెప్పేసి సింగరేణి లో వాడేటువంటి కర్రలు, దుంగలు కూడా పోటీలుగా పెట్టుకొని పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తంగా వాళ్ళు ధైర్యం చేసి లోపలికి వెళ్లి పనులు చేస్తా ఉన్నారు. ఏ క్షణం కూడా ఆగట్లేదు. కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. ప్రభుత్వం మాత్రం దీనిపైన ఒక ప్రకటన కూడా చేయట్లేదు. ఈ ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దీనిపైన కనీసం ఒక రివ్యూ చేయట్లేదు, ఒక ప్రకటన చేయట్లేదు. దానికి సంబంధించిన శాఖ మంత్రి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయకపోవడం పట్ల పలు విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.